బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూసినాం. కాంగ్రెస్ మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు చేరిక నిన్న మరోసారి వాయిదా పడింది. ఇదివరకు కొల్లాపూర్లో సభలో నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండడంతో తొలుత చేరిక కూడా వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ వెళ్లినా కూడా ఏఐసీసీ అధినేత ఖర్గే బిజీ ఉండటంతో మరోసారి చేరిక వాయిదా పడింది. ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లిన జుపల్లి నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతలు అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జుపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. అయితే అనివార్య కారణాలతో జుపల్లి నిన్న చేరిక జరగలేదు. తాజాగా నేడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జుపల్లి కృష్ణారావు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అదేవిధంగా కోడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక త్వరలోనే బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయని చెప్పారు. రాజకీయ పునరేకరణ భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్లో త్వరలోనే బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు చేరిక నిన్న మరోసారి వాయిదా పడింది. ఇదివరకు కొల్లాపూర్ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండడంతో తొలుత చేరిక కూడా వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ వెళ్లినా కూడా ఏఐసీసీ అధినేత ఖర్గే బిజీగా ఉండడంతో మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లిన జుపల్లి నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సింది. అయితే రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జుపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. అయితే అనివార్య కారణాలతో జుపల్లి చేరిక నిన్న జరగలేదు. తాజాగా నేడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జుపల్లి కృష్ణారావు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక త్వరలోనే బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయని చెప్పారు. రాజకీయ పునరేకరణ భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. కొల్లాపూర్లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. మరోసారి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనటువంటి జుపల్లి ఈ రోజున పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో చేరనున్నారు. దాంతో పాటు మరికొంతమంది నేతలు జాయిన్ కానున్నారు. ఇందులో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం చెందినటువంటి శ్రీవర్ధన్ తదితరటువంటి నాయకులు ఇందులో జాయిన్ అవుతున్నారు. అంటే గత కొంతకాలంగా తన జాయినింగ్ కి సంబంధించి ఆలస్యమైనప్పటికీ కూడా, అంటే గతంలోనే తను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ పూర్తి స్థాయిలో తనతో పాటు మరికొంతమంది నాయకులు సిద్ధం చేసే ఉద్దేశంతో జుపల్లి కృష్ణారావు వెయిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందరూ కూడా ఢిల్లీకి చేరుకొని మరి కాసేపట్లోని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఓవరాల్ గా దానికి గమనిస్తే ఈసారి రానున్నటువంటి ఎన్నికలకు ఇప్పటికే పరిశీలకులను నియమించి వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ కి ఇలాంటి సీనియర్ నాయకుల సహకారం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పట్టున్నటువంటి నేతల్ని పార్టీ ఆహ్వానిస్తుంది. మరోవైపు తనతో పాటు మరికొంతమంది నేతల్ని కూడా పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నం జుపల్లి చేశారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక సభ ఏర్పాటు చేసి వారిని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే మరికొద్ది రోజుల్లో బీజేపీ నుండి వస్తారనే జాయిన్ అవుతారనే సమాచారం ఉండడంతో దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఏఐసీసీ లెవెల్లో మొదలయ్యాయి. నాయకుల పేర్లు ఏమన్నా వెల్లడించే ప్రయత్నం ఏమైనా చేశారా రాజ్? నిజానికి జుపల్లి కృష్ణారావు ఈ మధ్య కొంతకాలం పాటు ఎవరితో టచ్ లేదు. తను నిజానికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో, అంటే పార్టీ మారినట్టయితే అలాగే వస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి ఆదరణ ఏదైతే పెరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అయితే తనకు ఇతర పార్టీల నుండి, బీజేపీ లాంటి జాతీయ పార్టీ నుండి మధ్యలో ఆహ్వానం రావడంతో
కొంత సందిగ్ధత నెలకొంది. కానీ ప్రస్తుతం అయితే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత తను ఇతర నాయకులతో సహా పార్టీలోకి వస్తున్నారు. ఇక తనకు సంబంధించినటువంటి టికెట్లకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. గతంలో తనతో పాటు వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే ఆహ్వానించాలని జూపల్లి భావించారు. ఇందులో భాగంగానే వాటిపై ఖచ్చితమైన హామీ రావడంతో ఇక కేంద్ర నాయకత్వానికి కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఇతర పార్టీల నాయకులు సైతం ఆహ్వానిస్తారని జూపల్లి ఇప్పటికే వెల్లడించినటువంటి విషయం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్.